డోర్నకల్లో పాతూరి ప్రసన్నం గారని ఒక రైల్వే అధికారి అక్కడ ఉద్యోగం చేసేవారు. వారికి రామాయణ మహాభారతాల్లోనూ స్వామి యొక్క చరిత్రలను బాగా పట్టున్న వ్యక్తి. కార్యక్రమంలో వారు వచ్చి చేసేవారు. ఆ విధంగా వారికి అనర్గళమైనటువంటి భాషా ప్రావీణ్యం ఉంది. సో వారు సత్సాయి వారి యొక్క జీవిత చరిత్ర గురించి కానీ, వారి మహిమల గురించి కానీ, వారి కార్యక్రమాల గురించి కానీ అక్కడక్కడ చెప్తుండేవారు. ఆ తర్వాత మా కొత్తగూడెం కానీ లేదు ఈ పక్కనటువంటి పాలవంచ అలా ఖమ్మం అటువంటి చోట్ల వెళ్ళి వారు స్వామి గురించి బాగా ప్రచారం చేసేవారు. మేమందరం తెలుసుకున్నదంతా వారి ద్వారా మేము కొంత తెలుసుకున్నాం. అలాగే వారు ఐ నాగేశ్వరరావు గారని ఒక చీఫ్ ఇంజనీర్ పనిచేశారు మన ఏపీఎస్సిబిలో. వారింటి కూడా వస్తే వారింటి దగ్గర కూడా మేము అందరం ఈ సభలాగా చేస్తే అక్కడికి అందరూ కలిసేవాళ్ళం. చాలా మంచి వ్యక్తి, ఒక వాగ్దాటి ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఏంటంటే నిష్ణాతులైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి ఆయనకు మేమందరం సహకరించే వాళ్ళం. ఆయన బాగా ప్రాచుర్యం పొందారు. అక్కడ డోర్నకల్లో వారి వల్ల కొంత చలనం వచ్చింది.